ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ శంకర్ అన్న ఆత్మహత్య చేసుకుంటారు. దాని తర్వాత తెలంగాణ అగ్నిగుండమైంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్టీసీ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జేఏసీ నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాలు పసిగట్టలేకపోతారు. కింద జజ్బాతి ఎక్కువ ఉంటుంది. బట్ అదే ఈ జేఏసీ నాయకులల్లా దోసుక తినే తత్వం ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి చర్చలు ఎందుకు విఫలమవుతాయి, ఆర్టీసీ లాస్ట్లకి ఎందుకు పోతుంది అని అంటే ఈ యూనియన్ లీడర్లు కరెక్ట్గా ఉండి సావరు. నెగటివ్ ఏంది అని అంటే ఇదే ఆలోచన ముందే ఉండుంటే ఇలా శంకర్ అన్న మన మధ్యలో ఉంటుండే, ఆయన కుటుంబానికి ఒక నిండు ప్రాణం పోకపోతుండే. సిగ్గు శరం లేని ప్రభుత్వము డిలే చేసుడు వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. వాళ్ళకేం పోతుంది, వాళ్ళకేం పోదు ప్రభుత్వాలకు. బట్ ఆ కుటుంబ సభ్యులకు ఆ ఆత్మధైర్యం మళ్ళా ఇయ్యగలుగుతామా? మళ్ళీ ఇది న్యాయమా ధర్మమా? ధర్మం దూరం మాట, ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పి మాట్లాడుతున్నా. సీరియస్నెస్ కనిపించింది అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఇది ముచ్చట మల్టిపుల్ మినిస్టర్లు అందరూ ఈ ప్రోయాక్టివ్ మెజర్ ముందు తీసుకుంటుంటే ఇంకా మంచిగా ఉంటుండే కదా. ఆర్టీసీ సమ్మె కూడా జరగకపోతుండే కదా, ఆ 2-3 రోజులు లాస్ కూడా జరగకపోతుండే కదా అనేది నా క్వశ్చన్. ఇంకొక బలిదానం తెలంగాణలో జరగొద్దు అనే ఒక సంకల్ప దృక్పథంతో వైరుజుడు ఫ్రెండ్స్. వీళ్ళందరికీ నిజంగా చెప్పాలనంటే తెలంగాణ పాదాభివందనం చేసిన తక్కువనే. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఆర్టీసీ సమ్మె నిన్న ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ శంకర్ అన్న ఆత్మహత్య చేసుకుంటారు. దాని తర్వాత తెలంగాణ అగ్నిగుండమైంది. దాని తర్వాత కొంతమంది పలు నాయకులు కూడా దాన్ని పొలిటికల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆర్టీసీ స్ట్రైక్ ఏడదాకుండే మళ్ళీ ఇది విక్టరీయా కాంప్రమైజా? ఇప్పుడు నేను కేవలం శంకర్ అన్న గురించి నేను నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతా. శంకర్ అన్న గురించి ఇక్కడ మళ్ళీ ఆయన ఆత్మ బలిదానం చేసిన ఈ ఏదైతే ఉందో ఇది విక్టరీయా కాంప్రమైజా అనేది మనం మాట్లాడదాం. సెగ్మెంట్ నేను ఎక్కడ కూడా జడ్జిమెంటల్ ఉంటలేను. ఏం జరిగిందో ప్రభుత్వానికి జేఏసీ నాయకులకు వాళ్ళ ఇద్దరి మధ్యలో చర్చలేందో చెప్తున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్టీసీ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జేఏసీ నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాలు పసిగట్టలేకపోతారు. కింద జజ్బాతి ఎక్కువ ఉంటుంది. బట్ అదే ఈ జేఏసీ నాయకులల్లా దోసుక తినే తత్వం ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి చర్చలు ఎందుకు విఫలమవుతాయి, ఆర్టీసీ లాస్ట్లకి ఎందుకు పోతుంది అని అంటే ఈ యూనియన్ లీడర్లు కరెక్ట్గా ఉండి సావరు. సో నెగోషియేషన్ స్ట్రాటజీ ఏమైందని అంటే గవర్నమెంటు ప్లస్ జేఏసీ వాళ్ళు ఒక అన్కంట్రోలబుల్ ప్రొటెస్ట్ అయిపోతున్నదేమో అని అనుకునే తరుణంలో దీన్ని కంట్రోల్ స్టేట్కి తీసుకొచ్చారు. ఇది నిజంగా పాజిటివ్ పాయింట్. నెగటివ్ ఏంది అని అంటే ఇదే ఆలోచన ముందే ఉండుంటే ఇలా శంకర్ అన్న మన మధ్యలో ఉంటుండే, ఆయన కుటుంబానికి ఒక నిండు ప్రాణం పోకపోతుండే. సిగ్గు శరం లేని ప్రభుత్వము డిలే చేసుడు వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. వాళ్ళకేం పోతుంది, వాళ్ళకేం పోదు ప్రభుత్వాలకు. బట్ ఆ కుటుంబ సభ్యులకు ఆ ఆత్మధైర్యం మళ్ళా ఇయ్యగలుగుతామా? మళ్ళీ ఇది న్యాయమా ధర్మమా? ధర్మం దూరం మాట, ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడైతే న్యాయమా అన్యాయమా అని మాట్లాడుతున్నప్పుడు ఎంప్లాయీ డిమాండ్స్ కాడుకొద్దాం. 10% పిఆర్సీ ఏదైతే ఉందో అది ప్రభుత్వం అగ్రీ చేసింది. ఇది ఇమీడియట్గా ఫైనాన్షియల్ రిలీఫ్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వము వీళ్ళు ఏదైతే డిమాండ్ చేసారో ఆర్టీసీ ఎంప్లాయీస్ అరియర్స్ మీద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ మీద ఇప్పటిదాకా క్లారిటీ ఇయ్యలే. సో వాట్ వెంట్ రైట్ చెప్తున్నా, వాట్ వెంట్ రాంగ్ కూడా మీకు చెప్తున్నా. ఆర్టీసీ మర్జర్ డిమాండ్ అని ఒకటి ప్రధాన అంశం ఉండే ఆర్టీసీ ఎంప్లాయీలది. గవర్నమెంట్ ఒక పాజిటివ్ ఇంటెంట్ ఇచ్చింది. కాకపోతే ఎప్పుడవుతుంది అని చెప్పి ఒక డిజిటల్ కంటెంట్ మాత్రం డేట్ మాత్రం ఫిక్స్ చేయలే. ఇది నిజంగా చెప్పాలనంటే ఒక మొరాల్ బూస్టర్ లాగానైతే మేము పాజిటివ్గా ఉన్నామని అయితే చెప్పిండ్రు. టైం లైన్ చెప్పలే, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా ఇప్పటిదాకా ఆరంభించలే. సో ఆర్టీసీ ఎంప్లాయీలకు ఇది తెలుసో తెలియదో నాకు తెలియదు, జేఏసీ నాయకులు మీకు చెప్పిరో లేదో నాకు తెలియదు. బట్ ఏది పాజిటివ్ అని అంటే గవర్నమెంట్ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది, ఇది పాజిటివ్. బట్ దీనికి టైం లైను లీగల్ ఫ్రేమ్వర్క్ పెట్టలే. మళ్ళీ ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరు చెప్పండి. పబ్లిక్ ఇంపాక్ట్లో ఏమున్నది, ప్రజలు ఇట్లా ఈ సమయం చూస్తున్నారు అని అంటే ప్రభుత్వం దిగొచ్చింది, క్విక్ రెజల్యూషన్ ఇచ్చింది, రెజ్యూమ్ ఫాస్ట్గా చేసింది అని చెప్పి చెప్తున్నారు. అయితే నేను ఏం మాట్లాడుతున్నానంటే ఒక నిండు ప్రాణం పోయిన తర్వాత, ఒక బలిదానం జరిగిన తర్వాత తెలంగాణలో ఈ సమస్య చల్లబడ్డది అని అనేది నా దృష్టిలో చల్లబడినట్టు కాదు, ఇది ఫ్యాక్ట్. గవర్నమెంట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసింది అని చెప్పి మాట్లాడితే మల్టిపుల్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయినరు. సీరియస్నెస్ కనిపించింది అని చెప్పి మాట్లాడుతున్నారు. సీరియస్నెస్ కనిపించింది అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఇది ముచ్చట మల్టిపుల్ మినిస్టర్లు అందరూ ఈ ప్రోయాక్టివ్ మెజర్ ముందు తీసుకుంటుంటే ఇంకా మంచిగా ఉంటుండే కదా. ఆర్టీసీ సమ్మె కూడా జరగకపోతుండే కదా, ఆ 2-3 రోజులు లాస్ కూడా జరగకపోతుండే కదా.
అనేది నా క్వశ్చన్. ఎంప్లాయీ యూనిటీ కాడికి మాట్లాడితే ఆర్టీసీ ఎంప్లాయీ యూనిటీ కూడా స్ట్రాంగ్ జేఏసీ యూనిటీ ఇక్కడనైతే కనిపించింది, ఈ కేసులో కనిపించింది. బార్గెనింగ్ పవర్ కూడా జర గట్టిగానే కనిపించింది. బట్ అలా ఎట్లా ఒప్పుకున్నారు, ఏం ఒప్పుకున్నారు, ఇంకా జర మొత్తం డీటెయిల్గా చదవాలా. ఓకే, పొలిటికల్ రూమర్స్ అక్కడక్కడ వస్తాయి, బట్ యూనియన్లు మాత్రం ఈసారి గట్టిగానే కూర్చొని ఉన్నారు దీని మీద అనేది ఒకటి మాత్రం అర్థమైంది. మెడల్ ఉంచిరు ప్రభుత్వాన్ని అని ఒకటి అర్థమైంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది అందరు మినిస్టర్లు కూర్చొని కాంగ్రెస్ క్రాక్ డౌన్ చేసిన ఇష్యూ కాదు, ఇది ఇష్యూ సాల్వ్ చేసిన ఇష్యూ కాదు. ఇవాళ మీడియా దీన్ని ఓనప్ చేసింది. మీడియా ఇలా పేర్లు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, తోటి యూట్యూబర్లు, జర్నలిస్టులు, మన ఇన్ఫ్లుయెన్సర్లు, సంఘకర్తలు ఎందరో దీని మీద కదం నొక్కిర్రు. కరెక్ట్గా చెప్పాలంటే గడ్డపారదించారు కాంగ్రెస్కి. అందులో నుంచి నేను కొన్ని పేర్లు చెప్తున్నా, కొన్ని టీవీ ఛానళ్ళ పేర్లు. మన తొలి వెలుగు రఘు ఛానల్ కూడా గట్టిగానే దీని మీద ప్రొటెస్ట్ దగ్గర కనిపించింది. కాళోజీ శ్రీనివాస్ ఛానల్ కనిపించింది. పృథ్వీ బాయ్ గట్టిగానే మాట్లాడిండు. బక్కా జాట్సన్ అయితే ఏ దొరా ప్రభాకర్ దొరా అని చెప్పి ఛాతీల గడ్డపారదించాడు. సిగ్గుశరం ఉండాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి అని చెప్పి మాట్లాడిండ్రు. ఏం రేవంత్ రెడ్డి తమాషాలు చేస్తున్నావా అని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడిండ్రు. ఈ గెలుపు జేఏసీ నాయకుల కంటే ఎక్కువ నేను ఇళ్ళకిస్తా, వీళ్ళందరూ వీళ్ళకు అండగా నిలబడ్డారు. ఇంకొక బలిదానం తెలంగాణలో జరగొద్దు అనే ఒక సంకల్ప దృక్పథంతో వైరు చూడు ఫ్రెండ్స్. వీళ్ళందరికీ నిజంగా చెప్పాలనంటే తెలంగాణ పాదాభివందనం చేసినా తక్కువనే. ఫైనాన్షియల్ రియాలిటీ కాడికి వస్తే ఒక లాంగ్ స్ట్రైక్ని వీళ్ళందరూ కలిసి ఆపిరు. నేను ఇది అబ్సల్యూట్ క్రెడిట్ మీడియాకి ఇస్తా, రీజనల్ మీడియాకి ఇస్తా. ఈ మీడియా ఏం బీకది, వీళ్ళకు శాటిలైట్ ఛానల్కి అంతా దీనికి అంత సీన్ లేదు. కంప్లీట్గా ఈ సమ్మె అగర్ ఆర్టీసీ ఎంప్లాయీసు ఎవరికైనా రుణపడి ఉండాలనంటే ఇవాళ యావత్ యూట్యూబ్ ఫెటర్నిటీకి మీరు ఉండాలి. లగాతార్ కవరేజ్ ఇచ్చిర్రు ఫ్రెండ్స్. దీనికి ఇష్యూని చల్లబడనిచ్చిర్రా యూట్యూబర్లు. ఎమోషనల్గా దీన్ని తారాస్థాయికి తీసుకుపోయారు. టీవీ డిబేట్లల్లో గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీని నిలదీసిండ్రు. ఇప్పుడు చెప్పిన పేర్లు అంటారు. పొలిటికల్ డిబేట్లు తీసుకొని వచ్చి మెడల్ ఉంచిండ్రు. సోషల్ మీడియాలో కూడా వైరల్ సపోర్ట్ చేసిర్రు ఆర్టీసీ స్టాఫ్కి. మిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా జరుగుతున్నది అని అంటే ఆ స్పైక్ని కూడా తక్కువ చేసిర్రు. చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పోయారు. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఎంప్లాయీలకు ఫేవర్ చేసిర్రు. వన్ సైడ్ స్టోరీ టెల్లింగ్ చెప్పకుండా అన్బయాస్డ్ కంటెంట్ తీసుకొని వచ్చిండ్రు. అందుకనే ఈ స్ట్రైక్ తొందరగా ఎండ్ అయింది. ఎంప్లాయీస్కి కొంచెం పార్షల్ గెలుపులు అయితే దొరికినాయి. మళ్ళీ పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ దొరకడం మొదలైంది. అడ్డగోలుగా ఆర్టీసీ మళ్ళీ లాస్ట్లో నుంచి బయటికి వచ్చింది. ఇక లాంగ్ టర్మ్ క్లారిటీ ఏమున్నది, ఎట్లా పోతుంది అని అనేది దాన్ని మనం చూద్దాం. ఎటకేళ్లకు ఆర్టీసీ స్ట్రైక్ అయితే ఆగిపోయింది, కానీ కొన్ని క్వశ్చన్స్ ఇంకా మిగిలిపోయినాయి. టెంపరీ రిలీఫ్ అయితే దొరికింది, బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడా పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి అలా మాట్లాడుతున్నది తెలంగాణ. బెంచ్ల మీద కొట్టి నాలుకే మడత పెట్టినంత మాత్రాన శంకరన్న తిరిగి రాడు, మోతబరి బంజాయి అని చెప్పి మీడియా ఛానళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే యాడపోయింది మీ పౌరుషం అని చెప్పి అలా అడుగుతుంది తెలంగాణ. ఇవాళ ఉద్యోగస్తులు గెలిచిండ్రు, గవర్నమెంట్ గెలిచింది, లేకపోతే వాళ్లకు చూరనిచ్చి గవర్నమెంట్ గెలిచింది అంటున్నారా అనే ఈ ప్రశ్నకు ఇలా సర్కార్ ఏం సమాధానం చెప్తుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. బికాస్ ఇంకా వాళ్ళ కొన్ని డిమాండ్లు ఉన్నాయి. చూరనే ఇస్తారా లేకపోతే వాళ్ళని గుండెలలో హత్తుకుంటారా అని అనేది ఒక క్వశ్చన్. భారత్ మాతాకి జై.